గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. పొన్నూరు నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. వరద వల్ల మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. గత 5 ఏళ్లలో కాలువల మరమ్మతులు చేయకపోవడం వల్లే వరద ముప్పు వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ను ఆధునీకరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు జిల్లాను వరద ముంచెత్తింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. దానితో పాటు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో 2 విద్యార్థులు ఒక టీచర్ కూడా మృతి చెందిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు మంగళగిరిలో నారా లోకేష్, మరోవైపు గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే పర్యటిస్తున్నారు. ఇప్పుడే ఉప్పలపాడు గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఉప్పలపాడు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను కేంద్ర మంత్రి పరామర్శిస్తూ అక్కడ ఉన్న రైతులను అడిగి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వరద వచ్చిన నేపథ్యంలో కూడా పంట పూర్తిగా నష్టమైనట్లు కూడా చెప్తున్నారు. మనతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ ఎప్పుడు ఊహించినంత వర్షం పడింది ఈ రోజున ఇక్కడ. ఇప్పుడు ఇది చూస్తే మనం ఈ పక్క పొలం చూస్తేనేమో అంత మునగలేదు, ఈ ప్రాంతం చూస్తేనేమో మునిగిపోయింది. ఎందుకు కొన్ని ఏరియాలు ఇంత ఘోరంగా మునిగిపోయినాయంటే డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, ఇంత ముందున్నటువంటి కాలువలు గుర్రపు డెక్కలు 6-7 ఏళ్ల నుంచి తీయకపోవటం వల్ల అన్ని బ్లాక్ అయిపోయి బ్యాక్ వాటర్ ఫిల్ అయిపోయి ఈ విధంగా అవుతుంది. సో అదే మాట్లాడుతూ ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో గుర్రపు డెక్క లేకపోవటం అనేది ఒకటి. అదేవిధంగా ఈ కాంట్రాక్టులు వేరే ప్రాంతం వాళ్ళకి కాకుండా లోకల్గా ఏ విలేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గరుండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా వీళ్ళతో మాట్లాడి 1 by 1 ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాలి, ముందు ఇలాంటివి రాకుండా ఎలా చేయాలనే దాని మీద చర్చిస్తూ ఉన్నాం. సార్, ఈ ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లా మొత్తంలో కూడా గుంటూరు ఛానల్లో సరిగా లేకపోవడం, ఆ గండ్లు పట్టడం వల్లే నేషనల్ హైవేలో కానీ కాజా టోల్గేట్ వద్దకు నీళ్ళు చేరిన ఆ గుంటూరు ఛానల్ పరిస్థితి ఎలా చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా మా గుంటూరు ఛానల్ కూడా 2019 ముందు దాదాపుగా 7-8 నెలల క్రితం అనుకుంటే, దానికి ఎలక్షన్కి ముందు 250 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రిలీజ్ చేశారు. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత అవి మొత్తం డైవర్ట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. కాబట్టి అవి అన్నట్లానే మిగిలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 1 by 1 అవన్నీ తీసుకొని చేసుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాని పూర్తి స్థాయిలో గుంటూరు ఛానల్ గండిపడిన నేపథ్యంలో అత్యధికంగా పంట పొలం మునిగిపోవటం, గ్రామాల్లోకి నీరు చేరిన నేపథ్యంలో కూడా గుంటూరు ఛానల్ మరమ్మతుల పనులు తక్షణమే చేపడతామంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటిస్తుండగా, మరోవైపు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్, అదేవిధంగా బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గ లంక గ్రామాల్లో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో పాటు కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ బాధితులకు ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నిన్న వరదల వల్ల కూడా 4 మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటికే మంగళగిరిలో మృతి చెందిన వృద్ధురాల కుటుంబానికి మంత్రి నారా లోకేష్ 5 లక్షల రూపాయల పరిహారం అందచేయగా, పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో నిన్న చనిపోయిన 2 విద్యార్థులు, ఒక టీచర్ కుటుంబాలకు కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వారి కుటుంబాలను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పారు. మరోవైపు ఒక గుంటూరు జిల్లాలోనే పత్తి నియోజకవర్గంలో కూడా వరద ప్రభావం వల్ల నిలిచిపోయిన నీళ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు బయటికి పంపించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని